అందరికీ నమస్కారం. లాస్ట్ వీక్ మనకు తెలుసు ఒక సోలార్ విద్యుత్ ఒప్పందాల గురించి ఆంధ్రజ్యోతి, ఈనాడు జగన్మోహన్ రెడ్డి మీద ఏ విధంగా విష ప్రచారాలు చల్లుతూ ఎన్ని అబద్ధ కథనాలు అల్లుతూ అన్ని కల్పిత వార్తలు, అసలు ఏ ఒక్కటి నిజానికి సత్యదూరమైన అన్ని రాసి ప్రజల దృష్టికి వేసి జగన్మోహన్ రెడ్డిని విలన్గా అన్యాయం చేశాడు అనే టైప్లో చేశారు. దానికి సోలార్ ఒప్పందాల్లో తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వరుస కథనాలు, ఈనాడు, ఆంధ్రజ్యోతి వరుస కథనాలు, డిబేట్లు, పిచ్చి పిచ్చి రాతలు, ఎంత వార్తలు రాశారంటే అంత రోతలు రాసినాక జగన్మోహన్ రెడ్డి గారు ఆధారాలతో సహా ప్రెస్ మీట్ పెట్టి ఆ ఒప్పందం గురించి సవివరంగా చెప్పారు. అంకెలతో సహా ప్రతి ఒక్క చిన్న పిల్లవానికి కూడా అర్థమయ్యే విధంగా ఏమేం జరిగింది, ఎక్కడ అవినీతి జరిగింది, నేను రాష్ట్రానికి మేలు చేశాను, ₹2.49 తక్కువ ధరకు కేంద్ర ప్రభుత్వమైన సంస్థ అయిన సెకీ ఇస్తుంటే నేను యాజ్ ఎ ముఖ్యమంత్రిగా తీసుకున్నాను అని చెప్పి అప్పటికే ₹5, ₹6 ఉన్న ధరని ₹2.49 కేంద్ర ప్రభుత్వం ఆఫర్, నాకు లెటర్ రాస్తే నేను తీసుకున్నానని అంకెలతో సహా సవివరంగా వివరించి ప్రజలకు అర్థమయ్యే విధంగా అన్ని డాక్యుమెంట్లు చూపిస్తూ అంకెలతో వివరిస్తూ తర్వాత లాస్ట్లో ఈనాడు, ఆంధ్రజ్యోతికి ఒక వార్నింగ్ ఇచ్చారు. మీరు తప్పుడు కథనాలు రాశారు, విష ప్రచారం చేశారు, ఇవన్నీ తప్పుడు కథనాలు అని చెప్పి క్షమాపణలు కోరుతూ ఒక వార్త రాయండి, లేకుంటే నేను మీ మీద 100 కోట్ల దావా వేస్తాను అని చెప్పారు. 48 గంటలు టైం ఇచ్చారు. దాని ప్రకారమే ఆయన చెప్పిన మాట ఎప్పుడైనా చేస్తారని తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి చెప్పారంటే అది చేస్తారు అంతే. సో ఈనాడు, ఆంధ్రజ్యోతి మీద కేసు ఫైల్ అయింది. ఆయన దావా వేశారు, 100 కోట్ల దావా వేశారు. అది నిన్న కోర్టులో వచ్చింది. దాని రిలేటెడ్ వార్త గురించి మనం చూద్దాం. ఈనాడు, ఆంధ్రజ్యోతిపై 100 కోట్లకు పరువు నష్టం దావా, సెకీతో విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై ఆ మీడియాల్లో వాస్తవాల వక్రీకరణ, నాపై ప్రసారం చేసిన కథనాలను తొలగించేలా వాటిని ఆదేశించండి, బేషరతుగా క్షమాపణలు చెప్పి ప్రముఖంగా ప్రచురించేలా ఆదేశించండి, ఢిల్లీ హైకోర్టును అభ్యర్థించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. జగన్ దాఖలు చేసిన పరువు నష్టం దావాపై స్పందించిన ఢిల్లీ హైకోర్టు ఈనాడు, ఆంధ్రజ్యోతికి సమ్మన్లు, ఆ కథనాలు పోస్టింగ్లు తొలగించే వ్యవహారంలో నోటీసులు. ఈ ఉత్తర్వుల తర్వాత ఏ కథనాలు ప్రచురించినట్లు భావిస్తున్నామన్న కోర్టు. తదుపరి విచారణ ఈ నెల 16కు తేదీకి వాయిదా. అది కేంద్ర, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య కుదిరిన ఒప్పందము. సెకీ నుంచి అత్యంత చౌకగా యూనిట్ ₹2.49 సౌర విద్యుత్ కొనుగోలుకు ఒప్పందం. ప్రత్యేక ప్రోత్సాహం కింద 25 ఏళ్ల పాటు అంతర్రాష్ట్ర పంపిణీల ఛార్జీల నుంచి సెకీ మినహాయింపు. సెకీ తనకు తానుగా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఇందులో మూడో పార్టీ ప్రమేయం లేదు. దీనివల్ల ఖజానాకు ఏటా 4,420 కోట్లు, 25 ఏళ్లలో 1,00,000 కోట్లకు పైగా ఆదా. రైతులకు నిరాటకంగా ఉచిత విద్యుత్ అందించేలాగా చర్యలు తీసుకున్నాము. ఆ నేరారోపణలలో ఎక్కడా నాకు లంచం ఇచ్చినట్లుగా కానీ నేను తీసుకున్నట్లుగా కానీ లేదు. తప్పుడు కథనాలతో నా హక్కులను హరించారు. పరువు నష్టం దావాలో న్యాయస్థానానికి నివేదించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఈనాడు, ఆంధ్రజ్యోతి వాళ్లకు బదులు ఇవ్వాలి. ఈ నోటీసులు ఇచ్చారు కదా, ఇప్పుడు బదులు ఇవ్వాలి కదా. వాళ్ళ పేపర్లో రాసుకున్నట్టు కాదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు అతనికి ఉన్న డాక్యుమెంట్లన్నీ, ఏ విధంగా సెకీతో ఒప్పందం చేసుకున్న ప్రతి ఒక్క డాక్యుమెంట్ని ₹49 ఏ విధంగా కేంద్ర ప్రభుత్వమైన సెకీ రాష్ట్ర ప్రభుత్వానికి రాస్తే దానిని పరిశీలించి సెకీతో ఒప్పందం చేసుకున్న ప్రతి ఒక్క డాక్యుమెంట్ని కోర్టు ముందు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. ఇప్పుడు ఈనాడు, ఆంధ్రజ్యోతి విమర్శిస్తున్నట్టు, విష ప్రచారం చేస్తున్నట్టు ₹6కు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పందాలు చేసుకున్నారు, ఆయనకు 1,750 కోట్లు వచ్చినట్లు వీళ్ళ దగ్గర ఉన్న సాక్ష్యం ఏంటి, ఎవరు చెప్పారు, ఎక్కడ ఇచ్చారు, ఈ సాక్ష్యాలన్నీ రేపు కోర్టుకు చెప్పే దమ్ము, ధైర్యము ఈనాడు, ఆంధ్రజ్యోతికి ఉందా? ఇవ్వాల్సిందే. ఎందుకంటే పేపర్లలో రోజుల కొద్దీ, గంటల కొద్దీ డిబేట్లు పెట్టి ఒక మనిషిని ఎంత డ్యామేజ్ అంటే అంత డ్యామేజ్ చేసినా కానీ అది ఓకే. ఇప్పుడు నువ్వు నీ ఇష్టం, నీ ఎన్ని కల్పిత రాతలు, ఎన్ని రాతలు రాసుకున్నా ఈనాడు, ఆంధ్రజ్యోతి
జగన్ పైనే ఆ 2 పత్రికలు బతుకుతున్నాయి అనేది గతంలో కూడా మనం చూసాం. ఇప్పుడైతే కోర్టుకైతే ఈ ఆధారాలు చూపెట్టాలి కదా. ప్రజలు మోసం చేసినట్టు కోర్టులో మోసం చేయలేం కదా. ఇప్పుడు కోర్టులు రేపు తాట తీస్తాయి అట్నే, నీ ఇష్టం వచ్చినట్టు రాసుకున్నట్టు కాదు. ఒక మనిషి ఎంత డ్యామేజ్ చేసి ఆ వ్యక్తి కోసం ఒక రాష్ట్రాన్ని డ్యామేజ్. ఇక్కడ డీఫేమ్ ఏదైంది రాష్ట్రం. అక్కడ జరగలేదని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆచిచూచి మాట్లాడారు, పవన్ కళ్యాణ్ ఆచిచూచి మాట్లాడారు. దాని మీద ఎటువంటి చర్యలు ఇంకా ఇంతవరకు తీసుకోలేదు. గడిచి నెల అవుతున్నా కానీ వీళ్ళు మాత్రము వీళ్ళు ఇష్టారాజ్యం కొద్దీ ఈ రాతలు, పిచ్చి రాతలు, రోత రాతలు, విషపు రాతలు ఎంత డ్యామేజ్ అంటే అంత డ్యామేజ్ చేస్తున్నారు. ఇట్లాంటి వాళ్ళు కంపల్సరీ శిక్ష పడాలి. ఎందుకంటే ఇంకొకరు ఈ విధంగా తప్పుడు రాతలు రాయకూడదు. వీళ్ళు ఇష్టాచారమా? పత్రిక వీళ్ళ చేతిలో ఉంది, ఫోర్త్ ఎస్టేట్ ఉంది వీళ్ళ చేతిలో ఉందని చెప్పి పత్రికలు. ఇప్పుడు మనకు స్వేచ్ఛ ఉంది కదా, మనకు ప్రజాస్వామ్యం, మనకు రైట్స్ ఇచ్చింది కదా, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మనకు ఉంది కదా. మనం ఆంధ్రజ్యోతి రాధాకృష్ణన్ పైన ఇదే మాదిగా రోతరాతలు రాస్తే ఒప్పుకుంటాడా? ఇమీడియట్లీ కేసు పెట్టాడు. మళ్ళీ నువ్వు రాస్తే మీ మీద కేసు పెట్టద్దా?